అలాగే డాక్టర్, ఈ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే ప్రధాన కారణాలు ఏంటి? మనం ప్రపంచవ్యాప్తంగా చూసినా, భారతదేశంలో చూసినా లంగ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 80 to 85% సిగరెట్ తాగడం వల్ల, అంటే ఏదర్ బీడియా, సిగరెటా, ఫిల్టర్ సిగరెటా, స్మోకింగ్ అనేదే కామన్ కారణం. 85% మంది దాకా మేము చూసేది వాళ్ళని అడిగితే సిగరెట్ లాస్ట్ 15 yearsలో ఆపడం కానీ అంతకుముందు తాగిన వాళ్ళే ఉంటారు. సో స్మోకింగ్ అనేది మనకు కామన్ కారణం. సో కొంచెం మంది వస్తారు, సార్ మేము స్మోకింగ్ చేయలేదు అయినా లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ వచ్చాయి కన్ఫర్మ్ అయింది అన్నప్పుడు మనకు స్మోకింగ్ కాకుండా వేరే కారణాలు సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. అంటే వాళ్ళు సిగరెట్ తాకపోయినా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు తాగడం, అంటే ఇంట్లో లైక్ స్పౌస్ తాగడం వల్ల మనం అదే స్మోక్ ఇన్హేల్ చేయడం కానీ, లేకపోతే మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉండే రూమ్లో కంటిన్యూస్ స్మోక్ ఎక్స్పోజర్ కానీ, వర్క్ ప్లేస్లో మనం తాగకపోయినా చుట్టుపక్కల వాళ్ళు తాగి ఆ స్మోక్ మనం ఇన్హేల్ చేయడం సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. సో ఏదైనా చూస్తే స్మోకింగ్ అనేది కామన్ కారణం. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో మనము పొల్యూషన్ ద్వారా కూడా మనకు అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ అంటాము. సో అందరికి తెలిసిన విషయం అది. పొల్యూషన్ మనకు చాలా అధికంగా అయింది ఈ మధ్య. సో దీంట్లో కొన్ని రకాల కెమికల్స్ మనకు కార్సినోజన్స్ ఉంటాయి. దీనివల్ల కూడా మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కామన్గా కారణం పొల్యూషన్, స్మోకింగ్. సో ఇవి రెండు మనము అవాయిడ్ చేయగలిగితే మనం ఆల్మోస్ట్ మేజర్ కాజెస్ అవాయిడ్ చేయగలుగుతాం.